ఆ టైంలో పడాల రామచంద్ర గారు ప్రెసిడెంట్ అధ్యక్షుడిగా కొనసాగే టైంలో 1976లో 42,000 రూపాయలకి బిల్డింగ్కు కొని ఈ సంఘం ప్రతిష్టకి కొంచెం నీడ కల్పించారు ఆనాడు పెద్దలు. దాన్ని నాకు కొంత అవగాహన వచ్చిన తర్వాత 1990లో ఈ పాత బిల్డింగు పడగొట్టేసి ఈ పాలవర్తకులు ప్రతి ఒక్క పాలవర్తకులు కూడా వాళ్ళకు ఎవరికి సహకరించిన ఎవరికి అవకాశం ఉన్నా ఎవరికి ఉన్న అవకాశం వాళ్ళు ఇచ్చి, అలాగే దీంట్లో కూడా ఈ యొక్క లైన్ 13 లైన్లో నంబర్లో ఒక పుణ్యక్షేత్రం మన బుల్లిస్వామి గారు అని చెప్పేసి ఆనాడు నాయకుల్లో ఆయన నాయకుడు. అలాగే నావరంలో బొల్లి సుబ్బయ్య అంటే నేను చిన్నతనంలో ఉండగా వీళ్ళ నాయకత్వం వహిస్తూ ఉండగా నేను ఎప్పటికైనా నేను సంఘానికి ప్రెసిడెంట్ అవ్వాలని పట్టుదలగా ఉండి 2000లో సెక్రటరీగా జాయిన్ అయ్యాను. సెక్రటరీగా కమిటీలో నాకు అవకాశం వచ్చింది. తర్వాత 2003లో మళ్ళీ ప్రెసిడెంట్ వచ్చింది. ఆనాటి నుంచి ఈనాడు వరకు ప్రజల మధ్యన పాలవర్తకులందరి దగ్గర సభ్యులందరికీ నేను నాకు సహాయం ఉన్నంత మట్టికి ఏదో ఇప్పుడు పెద్దలు అంటారండి, కొంతమంది అనుకుని కొంతమంది చేయమన్నారు. ఆ పని నేను చేసుకుంటూ ఆ పట్టుని పోషించుకుంటూ తర్వాత ఒక గంట తీసి పాలవర్తకులకి సహకరించి ఈ టైంకి ఈ రకంగా ఉన్నాను. అయితే మళ్ళీ నాకు అవకాశం కలిగించారు. కలిగించిన అవకాశంలో ఇప్పుడున్న పాలవర్తకులు అందరిలో పెద్దలు మన పెద్దిరెడ్డి చిట్టిబాబు గారు, మన పొల్లి శ్రీని గారు, పెద్దిరెడ్డి నాగయ్య గారు, మన మెల్ల సుబ్బారావు గారు, ఇంకా మన పాలవర్తకులు కోరాకల రాంబాబు గారు పాల కమిటీలో ఉన్నారు. వీళ్ళంతా కూడా సహకరించి నన్ను ప్రెసిడెంట్ ఆగ్రహంగా ప్రెసిడెంట్ నిర్ణయించడం అయింది. ఈ గత 2 సంవత్సరాల్లో సెక్రటరీగానే చేస్తూ కొంతమందికి ఇన్సూరెన్స్ పాలసీ చేయించానండి. అయితే 250 మందికి చేయించడం అయింది. ఇంకా మనకి 1000 మంది ఇంకా ఉన్నారు పాల సంఘం సభ్యులు. వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ బీమా పథకం కానీ ఏదన్నా గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ చేయమని కోరుతున్నాం. అలాగే మా పాలవర్తకులు కావాలని క్యాన్లు, అభివృద్ధి పనులు వాళ్ళకి ఏదన్నా అయితే యాక్సిడెంట్ అయితే కొంత సంఘం నుంచి సహకారం ఇస్తామండి సంఘ సభ్యులకి. ఆ రకంగా అందరూ కూడా అందరికీ నేను సహకరిస్తూ ఉంటాను. ప్రజెంట్ 1050 మంది ఉన్నారు. ఇన్సూరెన్స్ 250 మందికి ఇన్సూరెన్స్ చేయించామండి. ఇంకా మనకి 800 మంది ఉన్నారండి. పాలవర్తకులు ప్రధానంగా ఉండే సమస్య ఏంటంటే ఈ పాల ప్యాకెట్ల వల్ల పాలవర్తకులు చాలామంది కొంత వెనకబడ్డారు. ఇది మళ్ళీ 2 సంవత్సరాల నుంచి 2-3 సంవత్సరాల నుంచి డాక్టర్ గారికి వెళ్ళిన ప్యాకెట్లు వాడొద్దు, గేదె పాలు వాడనని డాక్టర్లు చెప్పడం వల్ల మళ్ళీ 250 మంది దాకా మళ్ళీ ఎక్స్ట్రా సంఘ సభ్యులు పెరగడం జరిగింది. వాళ్ళంతా కూడా సంఘం పాత సభ్యులు కూడా కొత్త సభ్యులు కూడా కొత్తగా జాయిన్ అవుతున్నారు. కనపట్లేదు, కనపట్లేదు, చేతండి పైకి చేతండి రాలంటానే చూస్తారు కదా మనం కాశ్మీర్ అందరూ మనందరూ ఓటే వరకు జయో జయో పాలసంఘం పాలసంఘం